మా సోదరుడు మరణించడం జరిగింది. అది మా కుటుంబానికి తీరని లోటు, తీరని విషాదాన్ని మిగిల్చింది. దాని తర్వాత ఏం చేయాలో తెలియని టైంలో జిల్లా ఎంఆర్ఓ గారు వచ్చి ఇలా మీకు 2 లక్షలు వస్తాయి, కారుణ్యం కింద ఇస్తారు గవర్నమెంట్ అని చెప్పారు సార్. ఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి, స్టేషన్లో సహకరించిన ఎస్ఐ గారికి, అందరికీ మా తరపున, మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మాకు సాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు అనేది చాలా కుటుంబాల్లో చాలా విషాదాలు మిగులుతుంది సార్. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, కుటుంబాలని విచ్ఛిన్నం కాకుండా చూడండి సార్. రోడ్డు ప్రమాదంలో మా బాబాయ్ గారు చనిపోయారండి. సో మా బాబాయ్ గారు చనిపోవడం వల్ల ఎస్పీ గారు ఈ ట్రేస్ అవుట్ అవ్వని వెహికల్స్ అన్నిటికి ఎస్పీ గారు వాళ్ళ ఆర్థిక సహాయం కోసం 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి రోడ్డు సేఫ్టీని అనుసరించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా జరిగినట్టు మీ కుటుంబాలు ఎవరికి కూడా జరగకూడదు. సో బైకుల మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్లు ధరించండి. సో సేఫ్టీగా ఉండండి. మీ ఫ్యామిలీని అందరినీ రోడ్డు ప్రమాదాల్లో జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఎస్పీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసులన్నింటినీ టేకప్ చేసి వాళ్ళకి అమౌంట్ వచ్చేలాగా చేసిన మధు సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పీ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అమ్మగారు మా అన్నయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చి మా ఇంటికి వస్తానంగా రోడ్డు మీద ఎవరో గుద్దేసి తుప్పల్లో పడేశారు సార్. కాళ్ళు ఇరిగిపోయింది. విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆపరేషన్ చేశారు. ఇప్పుడు నయమైంది, బాగానే ఉంది. ఎస్పీ గారు ఆయన చేతనైనంత సాయం చేశారు. థ్యాంక్స్ సార్. ఎస్పీ గారు థ్యాంక్ యూ సార్. మా కుటుంబంలో జరిగిన బంధం ఎక్కడ జరగకూడదు. అందువలన అందరూ హెల్మెట్లు పాటించాలి, హెల్మెట్ ధరించాలి. మాకు ఎస్పీ గారు మాకు 2 లక్షలు సహాయం చేశారు. ఈ ఎస్పీ గారు చేసిన సహాయం మేము ఎన్నడూ మర్చిపోలేము సార్. ఎస్పీ గారికి నమస్కారం. రోడ్డు ప్రమాదంలో మా తమ్ముడు చనిపోయాడు. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎస్పీ గారు మాకు 2 లక్షల రూపాయలు సహాయం చేశారు. ఇలా రోడ్డు ప్రమాదాలు ఎవరికి జరగకుండా చూసుకోవాలి. అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. రోడ్డు ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మా కుటుంబంలో జరిగినట్టుగా వేరే కుటుంబంలో జరగకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎస్పీ గారికి నమస్కారం అండి. మాకు అన్యాయం జరిగిందండి. మాకు జరిగినట్టు ఎవరో జరగకూడదండి. మీకు ఇక్కడ నుంచి హెల్మెట్ పెట్టుకోవాలండి. ఎవరికి జరగకూడదు ఉండాలండి. 2 లక్షల రూపాయలు ఏర్పాటు చేయండి మాకు కుటుంబానికి.